మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. రీసెంట్గా మనం ఒక వీడియో చేసాము ఆడపడుచుల గురించి. అందులో చాలా మంది హర్ట్ అయినట్టున్నారు. మేడం, వదిలిన వైపు ఎందుకు మాట్లాడరు? మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు మా సైడ్ కూడా మాట్లాడొచ్చు కదా అని అడిగారు. వాళ్ళు అన్నది కరెక్టే, బట్ దానికన్నా ముందు మీరు ప్రతి వీడియోలో చెప్తుంటారు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ పెయినే మాట్లాడుతున్నామని. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా ఎవరైతే వదినలు సఫర్ అవుతూ ఉంటుంటారో, పుట్టింటికి నోచుకొని వాళ్ళు ఉంటుంటారు, చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, వాళ్ళ పెయిన్ ఏ విధంగా ఉంటూ ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళకు వచ్చే ఫలితాలు ఏంటి అసలు? ఖచ్చితంగా మనం ఏం చేసామో, ఆడపడుచులు ఎలా వచ్చి ఇబ్బంది పెట్టి ఈ వచ్చిన కోడల్ని కానివ్వండి, అన్న వాళ్ళ లైఫ్లో కానివ్వండి ఇబ్బందులు పెడతారు అని చెప్పాము. మరి అందరూ ఉంటారా? ఎప్పుడు కానీ ఏ సెగ్మెంట్లో కానీ జనరలైజేషన్ ఉండదు. అందుకని అలా అని వదినలంతా బంగారము అని కూడా నేను చెప్పను. వదినలు ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ వీడియో చేసే లోపే చాలామంది వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం జరిగింది. ఎవరికి? ఆడపడుచులకి. అస్సలు కాదు. బంగారం లాంటి ఆడపడుచులు కూడా పుట్టింటిని కష్టాల్లో ఆదుకున్న వాళ్ళు, అట్లాగే అన్నను అమ్మగారి వాళ్ళ ఫ్యామిలీని ఒక వెన్నంటి ఉండి అండగా నిలబడి నడిపే అమ్మాయిలు ఉన్నారు. సో కాబట్టికే మీరు కానప్పుడు ఎప్పుడో తడుముకోవద్దు. మనం తడుముకుని మనం ఎవరికి ప్రూవ్ చేయాలి? నువ్వేంటో నీకు తెలీదా? ఓవరాల్గా ఆడోళ్ళంతా మంచోళ్ళు, మగోళ్ళంతా చెడ్డోళ్ళు, లేకపోతే ఆడోళ్ళంతా భర్తగించిండ్రు, కోడళ్ళంతా భర్తగించిండ్రు, అత్తలు మంచోళ్ళు, లేకపోతే అత్తలంతా రాక్షసులు, సూర్యకాంతాలు, కోడళ్ళంతా ఓ సూపర్ సౌందర్యాలు. అట్లా ఉండదు. ఇన్ ఎవ్రీ సెగ్మెంట్. బిజినెస్ అనగానే అందరు మోసం చేస్తారు, జాబ్ అనగానే అందరు కరప్షన్ తీసుకుంటారు. అట్లా ఉంటుందా? నిజాయితీ పర ఆఫీసర్లు ఉంటారు, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ముంచి చేసే వాళ్ళు ఉంటారు. ఏ సెగ్మెంట్ తీసుకో, చిట్స్ చేసే కొంతమంది వదిలేసి లాస్ చేసి పారిపోతారు, కొంతమంది కొన్ని జీవితాలను నిలబెడతారు. అవును. వై ఐఎమ్ టేకింగ్ దిస్ సబ్జెక్ట్ బికాస్ ఏ వీడియో చేయంగానే కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, అరే బాబా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, వై యు ఆర్ టేకింగ్ ఇట్ పర్సనల్. అదే కింద కొన్ని మెసేజ్లు చదువు, ఆ మెసేజ్ల్లో వాళ్ళకి యూజ్ అవుతున్నాయి కదా. జస్ట్ రిలాక్స్. నువ్వు కానప్పుడు యు జస్ట్ రిలాక్స్. నీ సరౌండింగ్స్లో ఎవరికైనా అవసరం ఉందో షేర్ చెయ్యు, యూ మైట్ హెల్ప్ దెమ్. సో డోంట్ వై యు ఆర్ రియాక్టింగ్ దేర్. వీ నీడ్ యువర్ రెస్పాన్స్. నీకు పనికొస్తుందా చూడు, పక్కనోడికి పనికొస్తుందా షేర్, ఇంకా నచ్చిందా మనసుకు మేము చెప్పింది ఒక లైక్, ఒక స్వీట్ కమెంట్. వి డిజర్వ్ దట్ యార్. అదొక్కటే నేను చెప్తున్నాను. సో కమింగ్ టు దిస్, వదినలు నిజంగానే వదిన అనే పదము, వదినని ఎవరితో పోలుస్తారు? అమ్మతో కదా. మర్దిలకు కానివ్వండి, లేకపోతే ఆడబిడ్డలకు కానివ్వండి, వదిన అంటే తల్లితో సమానం. అసలు డౌటే లేదు. ఎందుకు అంటే ఆ ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఉన్నా, తల్లి తర్వాత తల్లిలాగా నీ ఏజ్ గ్రూప్లో ఉండి ఒక చెలికత్త అంటే ఒక ఫ్రెండ్ లాగా అలా ఇంట్లోకి రాగానే నాకు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిందే అనే ఉత్సాహంతో వదిన అనే ఆడపడుచు వస్తుంటే, అరే ఈ ఇంట్లో పెరిగి ఒక దగ్గరికి వెళ్ళిపోయింది, నేను మా అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చా. నీకు ఆ ఫీలింగ్ తెలుసు కదా. ఏం తెలుసు? నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చినప్పుడు నువ్వు ఏం మిస్ అయినవో ఈ అమ్మాయి ఆడబిడ్డ కూడా అది మిస్ అవుతుందా లేదా? అంతే ఆత్మీయతతో ఆ బాధను ఈ అమ్మాయికి నువ్వు ప్రేమను అందించి తీర్చుకోగలిగే అంత తెలివి ఇప్పుడు ఆడపిల్లల్లో ఉంది అని నేను నమ్ముతూ, లేకపోయినట్టయితే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తాను. దౌర్భాగ్యం ఏమంటే మోస్ట్లీ ఇప్పుడున్న వదినలు మోస్ట్లీ వెల్జెర్లు అయిపోతున్నారు. ఆడపిల్లలు కానివ్వండి, వీళ్ళు వస్తే కనుక ఈ జలసీ ఫ్యాక్టర్లో వస్తుంటుంది. బికాజ్ బట్టల దగ్గర కానివ్వండి, బంగారం దగ్గర కానివ్వండి, లేకపోతే ఒకవేళ ఈ ఆడపిల్లకు ఎక్కువ ఫ్రీడమ్ ఉండి ఈ కోడలికి ఎక్కువ ఫ్రీడమ్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఈ భర్త బాగా సంపాదించలేకపోవడం కానివ్వండి, అక్కడ బాగా డబ్బు ఉండడం కానివ్వండి, లేకపోతే అక్కడ తక్కువ ఉండడం కానివ్వండి, ఈ కంపారిజన్ వస్తోంది. సరే, మనం కొంత మైథలాజికల్గా తీసుకుంటే నొసటి రాత ఎవడూ మార్చలేడు. సో కాబట్టికి నువ్వు వేస్ట్. మరి నెక్స్ట్ నువ్వు మార్చుకోవాలనుకుంటే మంచి కార్యక్రమాలు చెయ్యు. ఈజ్ ఎ ఈజీ టిప్, స్మాల్ టిప్, బట్ ఇట్ వర్క్స్. వేరే వాళ్ళ రాతను మీరు ఏడవకు.
ఒక చిన్నది ఉంది నీకు నానుడి, నీకు లేదని ఏడుస్తే ఒక కన్ను పోతుంది, పక్కనోడికి లేదని ఉంది అని ఏడుస్తే 2 కళ్ళు పోతాయి అనేది ఉంది. అది అక్షరాల వాస్తవం ఉషా. నేను చెప్తున్నాను కదా, వై ఐ గాట్ కనెక్టెడ్ టు దిస్ మన వ్యూవర్స్కి. ఐ హ్యావ్ సీన్ బిగ్ లైఫ్. చాలామంది చెప్తున్నారు ఆవిడ కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తుందా, ఇదని ఎక్స్పీరియన్స్ నాకు జరిగి ఉండొచ్చు, నేను చూసి ఉండొచ్చు, నేను అరౌండ్ ఉన్న సొసైటీలో గమనించింది, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని కాబట్టి అబ్జార్బ్ చేసుకొని ఉండొచ్చు. ఎప్పుడు నాకు ఇది చెప్పాలా అని ఒక ఉండేదానికే భగవంతుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అని నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తుంటాను. ఏదో కొంతమందికైనా కొన్ని వందలలో మెసేజ్లు పెడుతున్నారు అంటే ఊరట కలుగు ఇచ్చడానికి మనం ఇద్దరము అక్కడ ప్లే చేస్తున్నామే ఒక చిన్న రోల్. సర్వదా వీళ్ళందరికీ కృతజ్ఞతలు, దానికి ముందు దేవుడికి కృతజ్ఞత, నెక్స్ట్ మీకు కృతజ్ఞత. సో నేనేం చెప్తున్నాను, వై డోంట్ కంపేర్. ఉన్న దాంట్లో యూ స్టార్ట్ ఎంజాయింగ్. నిన్నగాక మొన్న ఒక కజిన్, మేము ఒక 1 month బ్యాక్ వి మెట్ హర్ ఒక మ్యారేజ్లో. జస్ట్ నిన్న ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నిన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నారంట, నెక్స్ట్ డే చనిపోయింది. లైఫ్ ఈజ్ సో అన్ప్రిడిక్టబుల్. వై యు ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్? ఏం తీసుకెళ్తావు? ఎందుకు కంపారిజన్? ఆమెకున్నది నీకు రాదు, నీకేదో ఉండుంటుంది స్పెషల్, దాన్ని ఆస్వాదించు, దాన్ని రిఫైన్ చేసుకో. అన్నిటికంటే మంచిది ఏంటంటే నువ్వు మంచిదానిగా, మంచివాడిగా, మంచిగా ప్రవర్తించే అంత బెస్ట్ సక్సెస్, పీస్, హ్యాపీనెస్ ట్యాగ్ లైఫ్లో ఏది లేదు అని నేను రాసిస్తా. ఆఫ్టర్ ఆల్ మేడం మీరు ఇప్పటి ముందు నుంచి ఇంతే బాబా లెక్క చెప్తున్నారు. నో, ఐసే అన్నీ కావాలి కానీ వేరే వాళ్ళది కావాలని కోరుకోవద్దు అని చెప్తున్నా. వర్క్ చేయండి, సక్సెస్ కోసం మీరు ఉన్న దాంట్లో పొదుపు చేసుకొని అన్ని కొనుక్కోండి. వాట్ యూ డిజర్వ్ యూ గెట్. నీకు ఏం కావాలో అది దొరకదు ఉషా, నీకు ఏం అర్హత ఉందో అది దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, వాట్ యూ డిజర్వ్ యూ విల్ గెట్, యూ వోంట్ గెట్ వాట్ యూ వాంట్. నీకు కావాలి అన్నీ దొరికితే ఇంకా బాగానే ఉండేది, అందరము బాబాలు అయిపోయేవాళ్ళం నువ్వు అనుకున్నదంతా జరగాలి అంటే. ఇట్ డజంట్ వర్క్. సో ఎప్పుడు ఈ అసూయ అనే ఒక పదమే ఈ ఆడవాళ్లలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నదికి కారణం. ఆడదానికి ఆడదే శత్రువు. ఈ జెలసీ ఫ్యాక్టర్ అనేది ఒకటి తీసేస్తే, ఒకటి ఆ ఒక్క ఇంగ్రీడియంట్ తీసేస్తే అద్భుతమైన లైఫ్ ఎంజాయ్. ఎందుకంటే మంచిగా వెల్చెల్లి అవుతారు. నేను కొంతమందిని చూస్తుంటాను ఉషా, ఏజ్తో సంబంధం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యంగ్ టు మీ, ఐ కాంట్ బి జెలస్. నీ ఏజ్ నాకు వస్తుందా? ఒక్కొక్కళ్ళకి ఎంగ్రేవ్డ్ ఉంటుంది, ఒక్కొక్కటి ఉంటుంది. లైక్ నా బాడీకి నాకు ఇట్లా సెట్ అవుతుంది, మీకు ఇట్లా సెట్ అవు. సో యాక్సెప్ట్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ ఓన్ స్కిన్ని నచ్చడం నేర్చుకో. ఎప్పుడు కానీ ఈ కుళ్ళు, ఈ కుతంత్రం, ఇవే ఈ రాజకీయాలకు కారణం. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ఆడపడుచు వదినల మధ్యలో వచ్చేది ఎక్కడ వస్తుంది? జెలస్ ఫ్యాక్టర్. మా ఇంటికి వచ్చి రూల్ చేస్తుంది ఈమె, లేకపోతే ఇది నా ఇల్లు, మా ఇంటికి వచ్చి ఈమెంటి, అరే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిపోయింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడబిడ్డ ఇంటికి ఎప్పుడొచ్చినా యువరానే. తను అక్కడ రాణి అయి ఉండొచ్చు, ఎక్కడ తన అత్తగారింట్లా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు షీఈస్ ఆల్వేస్ ఎ ప్రిన్సెస్. నేను అట్లనే ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక వైబ్ వస్తుంది. ఎందుకంటే నా ఇల్లు అని వస్తుంది, నా ఇల్లు అని చూసుకుంటుంది, నా ఇల్లు అని లెట్ హర్ ఎంజాయ్. నీ పెత్తనం ఏంటి? నువ్వు నీ అమ్మగారింటికి పోతే అట్లా చెయ్యవా? ఆ చెత్త గుణమే ఎవరికి కాకుండా చేస్తుంది. ఈ అమ్మాయికి ఆ ప్రొటెక్షన్ ఏంటి విడ, అదే ఆ వైబ్ క్రియేట్ అయిపోయింది. ఈ మధ్యలో అన్న చచ్చిపోతాడు, ఈ ఒకవేళ అత్త మంచిదైతే, అమ్మ మంచిదైతే ఈవిడకి నరకం. ఇటు కోడల్ని ప్యాసిఫై చేయలేక, ఇటు బిడ్డను ప్యాసిఫై చేయలేక. ఇదందరికీ ఈ సెగ్మెంట్ వాళ్ళు ఇప్పటికీ అంటే ఒక 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ బిహేవింగ్ సేమ్. ఐసెల్లకి పిట్టి కాటికి కాలు దాచిన వాళ్ళకి కూడా ఇదే ఆడబిడ్డ అత్త గుర్ర నాయనో. నాకైతే అసలు చాలా పిట్టి అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ లైఫ్ అండ్ రిలేషన్ అంట. నేను ఆ రిలేషన్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ రా బాబు. ఇంకొకటి ఏంది, ఈ అత్త వదిన ఆడబిడ్డల మధ్యలో వేరే వాళ్ళ ఈ చెప్పుడు మాటలు. వీళ్ళకి ప్రేమ ఉన్నా ఈ చెప్పుడు మాటలు వింటారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇటు వదినైనా ఆడబిడ్డైనా మందికి తాళం చేతులు ఇచ్చినంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నువ్వు ఎవరితోటన్నా మంచిగా ఉండండి మీరు, కానీ ఈ ఇద్దరి మధ్యలో రిలేషన్ జడగొట్టుకొని పుట్టింటిని బజార్నేసేది వదినైనా సరే,
ఆడపడుచైనా సరే దానంత కల్చర్లెస్ థింగ్ అయితే ఇంకొకటి లేదని చెప్తాను నేను. చదువుకున్న వాళ్ళు చేస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. చదువుకొని వాళ్ళు చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఇదే ఫోకస్ కదా అని అనుకున్నాము. బట్ చదువుకున్న ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ డోంట్ బీ జెలస్ యార్. లైక్ నీ ఆడపడి చేసుకుంటే ఎంత ముద్దుగున్న మురువు, యూ షుడ్ బి ప్రౌడ్. మై గర్ల్ ఈజ్ సో బ్యూటిఫుల్. నీకు ఆల్మోస్ట్ ఆడబిడ్డ అంటే బిడ్డలాగా. వదిన అంటే మా ఇంటికి వచ్చిన దేవత ఎంత అందంగా ఉంది చూ. ఇది ఎందుకు మిస్ అవుతుందంట ఉషా? ఎందుకు? నీ ఇంటికి వచ్చిన అమ్మాయిని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వే కదా తెచ్చుకున్నావు. మైనస్ పాయింట్లు ఉన్నాయి మేడం, మమ్మల్ని మంచిగా చూడలేదు మేడం. అప్పుడు క్షమించే గుణం ఒక్కటే భగవంతుడు ఇచ్చేది మనుషులకి. క్షమించే ద ఫర్గివ్నెస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ట్రిక్ టు బీ హ్యాపీ. ఐ వోంట్ సే ఫర్గెట్. డోంట్ ఫర్గెట్, బట్ ఫర్గివ్. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, పీస్. నీ లైఫ్లో పీస్ కోసం వీలైతే ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసేటి కాదు మేడం, చిన్న చితక చిల్లర వాటికే నేను ఫీల్ అయినా మేడం. అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఇయ్యలేదు, మంచినీళ్ళు లేలే, మా ఆడబిడ్డ నేను వచ్చినప్పుడు చీర పెట్టలే, మా వదిన నాకు అన్నం ప్లీజ్ గ్రో అప్. వదినలు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు వచ్చినప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నీకు హాని చేయొద్దంటే నువ్వు అమ్మ రోల్ ప్లే చేయాల్సిందే. అమ్మ రోల్ అంటే ఏంటి? నీకు కొడుకు బిడ్డ, మనం ఎన్ని పేరెంటింగ్ వీడియోస్ చేసాం తల్లి, భయంకరంగా సతాయిస్తున్నారు పిల్లలు, భయంకరంగా. నువ్వు క్షమించట్లా? ఇట్స్ ఓకే. ఒకవేళ నిన్ను సతాయిస్తే లేదు, నువ్వు పెద్ద మనసు తీసుకొని ఎదుర్కో. నువ్వు ఒకవేళ బాగా చూసుకున్నావు అనుకో ఉషా, అత్త నిన్ను ఫుల్ మార్కులు, నా బిడ్డను బాగా చూసుకుంది అని. అత్త దగ్గర మార్కులు పడిపోయినాయి, భర్త దగ్గర మార్కులు పడిపోయినాయి, మామ దగ్గర, నువ్వు తెలియకుండానే నీకు అసలు మార్కులు పడ్డాయి. ఒక్క మనిషిని బాగా చూసుకుంటే ఆడపిల్ల ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు సంతోషంగా కడుపు నిండా నవ్వుకుంటూ మనస్సు నిండా ఆశీర్వదించిపోతే ఆ ఇంట్లో లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో నీకు ఉన్న దాంట్లో అయినా నీకు డబ్బే కాదు, డబ్బు పెరుగుతుందన్నట్టు కలకలలాడుకుంటూ మనశ్శాంతితో ఉండే ఇల్లు ఈజ్ ద ఐశ్వర్యవంతమైన ఇల్లు అని చెప్తాను నేను. మనీ ఉండి, కార్లు లగ్జరీ ఉండి, పొద్దున లేస్తే నీకు ఇదే కొట్లాట, ఇదే బాధ ఉన్నప్పుడు దాన్ని ప్రశాంతమైన ఇల్లు అని ఎవ్వరూ అనరు. సో కాబట్టి ఈ ఒక దాంట్లో తీసుకుంటే మా అమ్మ నాన్నను బాగా చూసుకోవట్లేదు అనే వస్తుంది ఆడపిల్లకి. నేనేమంటానంటే ఆడపిల్లలు కూడా మీ అమ్మ నాన్నను బాగా చూసుకోకపోతే కూర్చొని మాట్లాడుకోండి. ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా ఇళ్ళకి తీసుకుపోయి అమ్మ నాన్నను పెట్టుకోవచ్చు. చాలా హుందాగా నీ తల్లిదండ్రులను తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. అంతేగాని అది నీ రిలేషన్ మీద పడేయకండి. అంటే మీరు పెత్తనాలు, అమ్మ బాగా పెట్టిందా ఇల్లు, ఈ ఇంకా అది ఆ చిల్లర ముచ్చట్లు అవన్నీ వేస్ట్. దాని మూలంగా అంటే జస్ట్ అన్నం తిన్నవా కూరది, ఈ అత్తగారు వాళ్ళది ఒక దగ్గర బ్యాడ్ ఉంటుంది. ఏమో మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మగారు వాళ్ళు వస్తే బాగా పెట్టింది. అదే చెప్తున్నా, ఆ చిన్న చిన్న వాటితో మనస్సులు ఎంత దూరం వెళ్తాయి అంటే ఎవరు హ్యాపీగా ఉండట్లా. ఈ అమ్మాయిలు కూడా నీ తల్లిదండ్రిని ఎట్లా చూసుకుంటావో హస్బెండ్ తల్లిదండ్రిని, సిస్టర్స్ని అట్లా చూసుకుంటే, మేడం మీరు చెప్పడానికైతే మస్తు బాగున్నాయి, నేను ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారంటే అదే చెప్తున్నా. ఆ వర్గాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, నీ మార్పే చెప్తున్నా. వదినలు ఒక పర్టికులర్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వదినలు. ఎందుకంటే మనం మొన్న ఆడపడుచుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అన్న భార్యలో, తమ్ముడు భార్యలో ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఆడబిడ్డలకు ఆల్రెడీ మనం ఒక సెగ్మెంట్లో ఇచ్చాం లింక్. ఆ లింక్ ఇందులో కూడా అటాచ్ చేయండి. జస్ట్ లైక్ దిల్ వాచ్, కంపల్సరీ ఆ లింక్ వేయండి. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళు అది చేయలేదా అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్. ఎవరైతే ఈ రోల్లో ఉన్న వాళ్ళు నిజంగా మీ ఇల్లు పీస్ఫుల్ ఉండాలి. ఒక ఆడది, ఏ ఆడదైనా కానివ్వండి, అంటే వదిన ఆడది కంటనీరు పెట్టినా, ఆడపడుచు ఇంటికి వచ్చి కంటనీరు పెట్టి మనస్సు వికలం చేసుకొని తల్లిగారింట్లో నుంచి అడుగు బయట పెట్టినా మనశ్శాంతి ఆ ఇంట్లో, లక్ష్మి కానీ మనశ్శాంతి కానీ, లక్ష్మి అంటేనే నేను చెప్పేది మనశ్శాంతి, ఆ మనశ్శాంతి మాత్రం ఉండదు. సో కాబట్టికే నేను ఎప్పుడు మళ్ళీ చెప్తాను, ఆ స్వార్థపూరితమైన ఆలోచనతోటైనా నువ్వు పీస్ఫుల్గా ఉండాలి, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆడపిల్లను ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోయిన అమ్మాయే, నేను ఒక దగ్గర నుంచి వచ్చాను, నేను నా పుట్టింటికి పోతే ఏం కావాలనుకుంటున్నానో నీకు అక్కడ దొరుకుతలేదని నువ్వు ఇక్కడ టార్చర్ పెట్టొద్దు.
నీకు అక్కడ బాగా చేయట్లేదని నువ్వు ఇక్కడ చూపించినట్టయితే నీ వదిన వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఎక్కువ డిస్కషన్లో ఏముంటానంటే ఈమె చూస్తుంది అక్కడికి, వాళ్ళ అత్తగారు వాళ్ళని చూడదు, వాళ్ళ ఆడబిడ్డని చూడదు, ఈడికొచ్చి నకరాలు చేస్తుంది అనే వదినలను నేను ఇంతమందిని విన్నా. కరెక్టే కదా, నీకు అర్హత ఎక్కడుంది? అర్హత ఉందా? లేదు. అంటే నీ అర్హతను నువ్వు సంపాదించుకో. నువ్వు ఇప్పుడు ఇక్కడ బాగా చూశాను, అక్కడ వెళ్ళాక 10 మంది ఆమెనే ఉంచుతారు. అది ఎంత బాగా చేస్తుంది అక్కడ, ఈ మొదనే దొరికింది అంటారా అనరా? చెప్పొద్దు, చేసి చూపించాలి. నువ్వు నీ అత్తమామను, నువ్వు నీ ఆడపడుచును బాగా చూసుకో, ఖచ్చితంగా నీకు అక్కడ రాలేదంటవా భయంకరమైన పాపం మూట కట్టుకుంటుంది ఆమె వదిన. కాబట్టి వదినలకే మెసేజ్ ఇవ్వాలా, ఖచ్చితంగా చెప్పేది. నువ్వు డబ్బు నీ భర్త సంపాదించట్లేదో, నీ పిల్లలు చదవట్లేదో, లేకపోతే ఇవన్నీ ఏమైనా ఒక కర్మ అనుభవిస్తున్నావు అనుకో, గో బ్యాక్ టు ద రూట్స్. చదువు, జాబ్ లేకపోతే ఫౌండేషన్, గో బ్యాక్ టు ద రూట్స్ అని చెప్తాం. గో బ్యాక్ టు ద రూట్స్. మన కల్చరే మనల్ని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చేది. మనము దేవుడితో ఎట్లయితే దేవుడిని బాగా మొక్కితే మంచి జరుగుతుందా, దేవుడి కంటే ముందు ఒక వర్డ్ ఉంది, మానవ సేవే మాధవ సేవ. అంటే అర్థం ఏంటి? నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నీ ముచ్చట్లతోటి, నీ బిచ్చింగ్ తోటి నువ్వు చేసే ఇలాంటి చిన్న చితక చిల్లర రాజకీయాలు పంపుల సెట్ల దగ్గర కొట్టుకున్నట్టు చాలా హై క్లాస్ ఫ్యామిలీల్లో కూడా అవుతాయి తల్లి. సో కాబట్టి అలాంటివన్నీ తగ్గిస్తే మీరు ఒక 6 months చేసి చూడండి. నీ చుట్టుపక్కన నీ అత్తమామ కానీ, నీ తల్లిదండ్రి కానీ, నీ ఆడపడుచు కానీ, ఆడపడుచు అయితే వదిన కానీ, భర్త అయితే భార్యను కానీ, భార్య అయితే భర్తను కానీ మానసిక క్షోభకు గురి చెయ్యకుండా చాలా ప్రేమగా, చాలా అంటే నిజాయితీ పరంగా ప్రేమ, మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో ఈ బంధాలను అంత ప్రేమించి చూడండి. మీకు వర్కౌట్ కాకపోతే ఐ విల్ ఛాలెంజ్ టుడే. సో ఇలా ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో రిలేషన్షిప్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పర్సనల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం. మేము చాలా వీడియోస్ చూసాము, బట్ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి, డిస్కస్ చేయాలనుకుంటున్నాం. మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటారా, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఎక్కడికి ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు. దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్యనైనా ఒక చిన్న డిస్కషన్ తోటి, అంటే మాట్లాడుకోవటంతో అయితే నెరవేర్చడం జరుగుతుంది. కానీ ఆ మాట్లాడడానికి ఆ ఎదుటి మనుషులు సహకరిస్తున్నారా లేదా, నువ్వు అసలు మాట్లాడడానికి రెడీ ఉన్నావా లేదా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియక కూడా గొడవలు అవ్వడము, ఎక్కువ అవ్వటము, కాపురాలు విచ్ఛిన్నవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్, ఆ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు తెలుసు ఓవర్సీస్ నుంచి కానీ, మనకి యూఎస్ నుంచి, ఆస్ట్రేలియాస్ నుంచి అట్లా డిఫరెంట్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. దట్ వే వీఆర్ వెరీ మచ్ అప్రోచబుల్. They can call us on a scrolling number for online or offline. Thank you, ma'am. Thank you so much. Thank you so much. సో ఇలా ఎవరైనా సరే రస్తా గారి వీడియోస్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ చాలామందికి ఉంటూ ఉంటాయి. సొల్యూషన్ కనుక కావాలి అనుకున్నా, ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తాగర్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా ఈ వీడియోస్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక, స్కూల్ పిల్లలు లేదా ప్రిన్సిపాల్స్ లేదా టీచర్స్ కనుక చూసి సెషన్స్ కనుక కావాలి, కాలేజ్కి ఇన్వైట్ చేయాలి అనుకున్నా, లేదా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మా షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తాగర్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.